టైట్ పట్టుకోండి మరి ఇది ఉండేది కూడా రాదు. నిన్న అతి దారుణమైన పాత్రికేయులపైన దాడి చేయడం అతి దారుణం, హేయమైన చర్య. ప్రభుత్వానికి ప్రజలకి మధ్యవర్తిత్వం చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు జయహో అన్న వార్తలు రాసే పాత్రికేయులపైన దాడి జరగడం నేడు సిగ్గుచేటుగా అనుకోవాలి. ఎందుకంటే పాత్రికేయులు లేదే సమాజం లేదు, సమాజం అభివృద్ధి కాదు. మరి అటువంటి విలేకరులపైన ఎందుకు ఈ దాడిని చేస్తున్నారో మాకు అర్థం కాలేదు. ఒకప్పుడు మోహన్ బాబుని పైకి సినిమా పరిసరానికి పరిచయం చేసింది ఈ పాత్రికేయులే. మరి అటువంటి పాత్రికేయుల పైన అతని వ్యక్తిగత సంబంధాలు మనకు అవసరం లేదు. మామూలుగా విలేకరులు TV9 విలేకరు పోయాడు, సార్ ఏమి మీ కథ, ఏం జరిగింది అని అడగడం తప్ప అని మేము పాత్రికేయుల తరఫున అడుగుతున్నాం. నీకేదైనా ఉంటే దయచేసి ఓ 10 నిమిషాల తర్వాత రండి, నేను ప్రెస్ మీట్ పెడతాను అన్న సమాధానమే లేదు. కాబట్టి దీన్ని స్టేట్ వ్యాప్తంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పాత్రికేయులంతా ఐక్యంగా ఉన్నప్పుడే మన సమస్యలు పూర్తిగా తీరుతాయి. మరి పాత్రికేయుల విషయానికి వస్తే పాత్రికేయులు ఎటువంటి ఆశలు లేకుండా పూర్తిగా డే అండ్ నైట్ పనిచేస్తున్నారు. మరి సిటీలో లెక్కేస్తే ఎప్పుడు ఎక్కడ ప్రోగ్రాం జరిగినా అన్నం తినకపోయినా పనిచేస్తున్నారు. ప్రభుత్వానికి తప్పులు ఏమేమి ఉన్నాయో తెలియజేస్తున్నాం, ప్రజలకు ఏమన్నా న్యాయం కావాలంటే తెలియజేస్తున్నాం. మరి ఇంత జరిగేటువంటి పాత్రికేయులపైన దాడి ఎందుకు జరుగుతోంది అని ప్రభుత్వాలు ఒకసారి గమనించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. TV9 విలేకరులపైన దాడి చేయడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ CPIగా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఇవాళ సమాజానికి మరి నీతి నిజాయితీగా మరి సమాజంలో జరుగుతున్నటువంటి దానిపైన కూడా మరి అందరూ కూడా కవరేజ్ రూపంలో మరి సమాజానికి తెలియజేస్తున్నటువంటి రిపోర్టర్ల పైన మరి దాడి చేయడం మరి సమంజసం కాదు. మరి ఈ సినిమాలో హీరోగా ప్రవర్తించి మరి సమాజానికి వచ్చాక రౌడీగా ప్రవర్తించడం ఇక మోహన్ బాబుకే మరి తెలియాలి. మరి ఒక విద్యా సంస్థలు నడుపుతున్నావు, మరి సమాజానికి నువ్వు ఎన్నో నీతి మాటలు మాట్లాడుతున్నావు. ఇప్పటికి మీరు రిపోర్టర్ల పైన దాడి చేయడం సబబని మీకు తెలియదా? ఇప్పటికైనా సరే మీరు క్షమాపణ పాత్రికేయులు బహిరంగంగా చెప్పాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున మరి ఆ పాత్రికేయ సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. దాని వైపున భారత కమ్యూనిస్ట్ పార్టీ వామపక్షాలు మరి పెద్ద ఎత్తున ఉద్యమించడానికి ఉంటామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అనేక పర్యాయాలు ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదని చెప్పి ప్రతిసారి నిరసన ర్యాలీలు చెల్లిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అయితే ఇప్పటికి కూడా జరుగుతున్నాయంటే ఈ సభ్య సమాజం సిగ్గుపడేటట్లుగా విలేకరులపై దాడులు ఏమిటి? విలేకరులు ఎక్కడ ఏ సమస్య జరిగినా అది ఆ మంచిని ప్రతి 10 మందికి పంచాలని చెప్పి సదుద్దేశంతో వాళ్ళు వచ్చి ఆ యొక్క మంచిని బయట తీయడానికి లేదా చెడు కార్యక్రమాలు జరపకుండా దాన్ని నిరోధించడానికి విలేకరులు ప్రయత్నం చేస్తారు తప్ప ఎవరు కూడా కుటుంబ విషయాలు, వ్యక్తిగత విషయాలు జోక్యం చేసుకోరు.
అయితే మీ కుమారులే బయటకు వచ్చి విలేకరులకు చెప్తూ అయ్యా మాకు ఈ సమస్య జరిగింది, మాకు ఈ ఇబ్బంది కలుగుతారే, మీరు రక్షించండి, మీరు కాపాడని చెప్పిన వాళ్ళు ఈరోజు వారిపైన దాడులు చేస్తుంటే ఇంకెవరు వీళ్ళను ఈరోజు నిజంగా. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా అటువంటి వారిపైన చర్యలు చేపట్టాలా. అదేవిధంగా నీ యొక్క కుటుంబ సమస్యలు ఉంటే ఇంట్లో వ్యక్తిగతంగా చర్చించుకోవాలి తప్ప బయటికి రాకూడదు. వచ్చినా ఒకవేళ విలేకరులకు విజ్ఞప్తి చేయండి, అయ్యా మా కుటుంబ సమస్యలు మేము చూసుకుంటాం, మీరు ఈ విధంగా చేయొద్దని చెప్పి వాళ్ళకి విన్నవించింటే వారు సైలెంట్గా పోయేవారు. వారే మీ మాదిరి గూండాలు కాదు కదా, రౌడీలు కాదు కదా. కానీ ఈరోజు ఆ విధంగా మీరు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అటువంటి వ్యవహారాలు కట్టిపెట్టి వారికి బహిరంగ క్షమాపణ చెప్పాలా. ముఖ్యంగా విలేకరులు ఎవరైనా దాడులు చేసినా అతనికి నష్టపరిహారం కట్టించాలా. పరువు నష్టం కలిగితే ఆయనకు పరువు, అందుకని ఆ పరువు నష్టానికి తగిన పారితోషికం చెల్లించాలా. ఆ విధంగా భవిష్యత్తులో సరే విలేకరులపై ఏ ఒక్కరు కూడా దాడులు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన బాధ్యత అవసరం ఎంతైనా ఉన్నది. అదేవిధంగానే ఆయన నిజంగా హీరో లాగా ఉన్నాడు. కానీ హీరో ఆ విధంగా అటువంటి పనులు కాకుండా మంచి పనులు చేసి సమాజానికి మంచిని అందించండి, మంచి సమాచారం ఇవ్వండి. కానీ ఇప్పటికైనా విలేకరుల పైన దాడులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీగా సిఐటిగా ఆయనకు డిమాండ్ చేస్తున్నాం. టీవీ9 విలేకరిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. హీరో మోహన్ బాబు గారు విచక్షణ కోల్పోయి సమాజంలో పూర్తి ఎస్టేట్ అయినటువంటి విలేకరుల మీదకి పోవడం చాలా దుర్మార్గము. ఎందుకంటే ఈరోజు సమాజంలో ఎక్కడ ఏం జరిగినా కూడా విలేకరులు బయట తెలిసిన వల్లే సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది. ప్రజలకు అండదండలు ఇచ్చిన విలేకరులను దాడి చేయడం చాలా దుర్మార్గము. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు పురావైతం ఖచ్చితంగా జనాలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వాళ్ళని కొట్టినంత మాత్రం ఇది కాదు, సమాజం జనాల్లో చాలా వరకు వ్యతిరేకత వస్తుంది. వాళ్ళనే కొడుతుంటారంటే మా ఇట్లా వాళ్ళకి రక్షణ లేకుండా పోతుందనేది విలేకరులు బాధపడతారు. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ పోవాలంటే ఖచ్చితంగా పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి విషయాలు పురావృతం కాకోకుండా వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకొని విలేకరుల మీద ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా దాడులు జరగకుండా నియంత్రించే బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు బాలకృష్ణ, ఎస్ఎస్ఎల్ కన్వీనరు. ఈరోజు నిన్న జరిగిన సంఘటన చూస్తే బాధాకరమైన విషయం. ఎందుకంటే విలేకరులు అంటే వాళ్ళు ఆసామాష వ్యక్తులు కాదు. ఏడో మారుమూరు ప్రాంతాల్లో జరిగే సంఘటనలు కూడా సమాచారాలన్నీ కూడా అన్నం నీళ్లు మానేసి ఆ సమాచారాలు తీసుకొచ్చే పరిస్థితి విలేకరులు. అట్లాంటి విలేకరుల పైన ఈరోజు మోహన్ బాబు గారు దాడి చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆయన ఒక సినీ యాక్టర్ మాదిరి, ఆయన యాక్చువల్లీ మోహన్ బాబు గారు సినీ యాక్టరు. మోహన్ బాబు గారు నేను ఫోటో దిగాం, మీ ఫోటో నా దగ్గర ఉంది, మీ దగ్గర నా ఫోటో ఉంది, మనమంతా కలిసి ఫోటో దిగినాం. నేను మీ అభిమానిగా చెప్తున్నా, మీ ఆత్మవిశ్వాస అభిమానిగా చెప్తున్నా మోహన్ బాబు గారు, మీరు సినిమాలో యాక్టింగ్ చేసినట్లుగా విలేకరుల మీద దాడి చేయడము ఎంతమాత్రం శోభనీయం కాదు. విలేకరులు అంటే ఉన్నతమైన మంచి వ్యక్తులు. ఎక్కడో మారుమూరు ప్రాంతాల్లో ఏడాడో ఏమేమి సమాచారం ఉంటే కూడా అన్నీ సహకరించి ప్రజలకు తెలియజేసే వ్యక్తులు విలేకరులు అంటే. మీ సమాచారాలపైన, మీ కుటుంబం పైన, మీ బాబు, మీ కుమారుడు విలేకరులు ఎండబెట్టుకొని వస్తే ఆ విలేకరులు వచ్చిన పాపానికి వాళ్ళ మీద మీరు దాడి చేయడం అనేది అది చాలా తప్పు. ఆ తప్పును ఖండిస్తున్నాం. మేము వెంటనే మోహన్ బాబు గారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది పునరుద్ధరణ కాకుండా అని చెప్పేసి మళ్ళీ కూడా పునరుద్ధరణ కాకుండా అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మోహన్ బాబు గారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. పాత్రికేయులపై మోహన్ బాబు చేసిన దాడిని, పాత్రికేయులపై మోహన్ బాబు చేసిన దాడిని, పాత్రికేయులపై మోహన్ బాబు చేసిన దాడిని, పాత్రికేయులపై మోహన్ బాబు చేసిన దాడిని